హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను క్యారెట్ హల్వా చూపించబోతున్నాను నా స్టైల్లో అనమాట. క్యారెట్ని సన్నగా తురిమి ఇలా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని గీ వేసుకుంటాను అనమాట. గీ ఎక్కువ పడుతుంది. ఇది మొత్తం గీలోనే చేసుకుంటాం ఈ రెసిపీని. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో గీ కొంచెం ఎక్కువ వేసుకొని ఈ క్యారెట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే, మనం ఎక్కడ వాటర్ కానీ పాలు కానీ ఏమి యూస్ చేయమన్నమాట. జస్ట్ గీలోనే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలన్నమాట. మనకు టేస్ట్కి ఎంత కావాలో అంత షుగర్ వేసుకోవాలి. దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. షుగర్లో వచ్చే వాటర్తోనే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది. చూసారా, క్యారెట్ బాయిల్ అయిపోయిన తర్వాత గీ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనము వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. అంతే, టేస్టీ ఎమ్మి నిల్వ ఉండే క్యారెట్ హల్వా రెసిపీ రెడీ అనమాట. దీని ఫుల్ వీడియో నేను ట్యాగ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.